మా ట్రంప్ తాత మళ్ళీ కామెడీ అయితే మొదలెట్టేశాడు. తను కాసేపు కాల్పులు విరమణ అంటాడు, మళ్ళీ దాన్ని పొడిగింపు అంటాడు, యుద్ధం మానేస్తున్నాను అంటాడు. తన డెసిషన్ టిపికల్గా అటు ఇటు మారుతుంది అవుతున్నా కానీ ఇదంతా ఇరాన్ చౌకొచ్చిపడినట్టు ఉంటుంది. ఆ హార్మోజ్ మీద తన పట్టు ఏదైతే కావాలనుకుంటాడో అది జరగడం. అంతేకాకుండా అక్కడ రసాయనాలు ఉన్నాయంటాడు. ఆ రసాయనాలు ఉన్నటువంటి ఆ నౌకని యురేనియం శుద్ధి చేసిన యురేనియం అయితే 2000 కేజీలు ఇరాన్ దగ్గర ఉందని, అది కాన్ఫిడెన్షియల్ విషయమే, అందరికీ తెలుసు, ఖచ్చితంగా ఉంది. కాకపోతే ఆ శుద్ధి చేసిన యురేనియం నాకు కావాలంటాడు, అది ఇరాన్ ఇవ్వదు. ఈ చమురు బావుల మీద తను ఏదో విధంగా ఒక పట్టు సాధిద్దామని కాల్పుల విరమణ అలా కొనసాగిస్తూనే దాన్ని డ్రాగ్ చేస్తూనే ఇరాన్లో ఉన్నటువంటి వాటర్ రేవులు అంటే చిన్న చిన్న ద్వీపాలు ఉంటాయి కదా, కూర్గ్ ఐలాండ్ అని ఒకటి ఉంది. ఈ కూర్గ్ ఐలాండ్ పర్షియన్ ఏరియాలో, పర్షియన్ గల్ఫ్ లో ఒక క్రూషియల్ టైం. ఈ ఏదైతే ఈ పర్షియన్ గల్ఫ్ మొత్తంలో ఈ ఇరాన్ సంబంధించినటువంటి ఈ కూర్గ్ ఐలాండ్ ని తను కంట్రోల్లోకి తెచ్చుకున్నాడు. ఇది ఇక్కడి నుంచే చమురు ఎగుమతులు అనేటువంటివి ఒక 90% ఇరాన్ యొక్క ఆర్థిక ఆయువు పట్టు మీద అమెరికా అయితే దెబ్బ కొట్టిందనే చెప్పాలి. దాంతో ఈ హార్మోజ్ ని మళ్ళీ మూసేస్తోంది. ఆ ఇష్యూ మీదే మన ఇండియా మొన్న షిప్ ని, గుజరాత్ రావాల్సిన షిప్ ని కంట్రోల్ చేసింది. పైగా దాని మీద కొంచెం అటాక్ అయితే జరిగింది. ఇది మిస్కన్సెప్షన్ అయినా కానీ ఇందులో జరుగుతున్నది ఏంటంటే, ఇరాన్ రాజకీయంగా ఇచ్చేటువంటి ఏదైతే ఒక వాగ్దానం ఉందో దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫీల్డ్ మార్షల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు అనమాట. దీనివల్ల ఈ మిస్కన్సెప్షన్ అయితే నడుస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే యుద్ధాన్ని యుద్ధంతోనే చెయ్యాలి అనేటువంటిది పాపం వాళ్ళ ఉద్దేశం. కానీ ఏదైతే ఈ మెయిన్ లీడర్షిప్ మిస్లీడ్ అయిందో ఇరాన్లో, దీనివల్ల ఆ మిస్ అయినటువంటి ఆ లీడర్షిప్ వల్ల వీళ్ళిద్దరి మధ్యలోనూ ఒక కోయిన్సిటీ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి ఈ పరిణామాలని అమెరికా ఇరాన్ని ఆర్థికంగా కనుక మనం కంట్రోల్ చేయగలిగితే హోల్డ్ చేయొచ్చు. తద్వారా ఈ గల్ఫ్ లో ఉన్నటువంటి చాలా దేశాలు, యుఏఈ అయితే బెయిలౌట్ ప్రకటించి దాని మీద నాకు డబ్బులు ఇమ్మని అడుగుతోంది. అది కాకుండా అదే బాటలో గల్ఫ్ దేశాలు చాలా వాటికి మాకు బెయిలౌట్లు ఇమ్మని అడుగుతున్నాయి. ఇంతే కాకుండా యుఎన్లో యుఎస్ఏ మీద ఇరాను మాకు జరిగిన నష్టానికి గాను యుఎస్ మాకు కొంత క్యాపిటల్ ఆఫ్ అమౌంట్ అయితే ఇవ్వాలని చెప్పి రిక్వెస్ట్ అయితే పెట్టింది. ఇలాంటి ఆర్థిక ఆంక్షలు దేశంలోనే వ్యతిరేకతలో ఉన్న మీదట ఏం చేయాలో మా ట్రంప్ తాతకి అర్థం కాక చేస్తున్నటువంటి ఈ విచిత్రమైన పనులు కొంచెం ప్రపంచాన్ని సందిగ్ధంలో పాడేస్తున్నాయి. దీంతో పాటు స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులతోటి నడుస్తున్నాయి. తాత దీన్ని ఎలా ముగించాలో తెలియకపోతున్నటువంటి అవస్థలు కొంచెం కష్టంగానే ఉన్నా కానీ అర్థం చేసుకోవడం అయితే చాలా కష్టంగా ఉంది.